అనంత కరుణామయుడు, అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అత్తూర్. అత్తూర్ అంటే ఒక పర్వతం పేరు. ఈ పదం మొదటి ఆయత్లోనే వచ్చింది. అది సినాయ్ ద్వీపకల్పంలో ఉంది. ఈ పర్వతం మీదనే మూసా అలైహిస్సలాంపై తౌరాత్ అవతరింపజేయబడింది. ఈ సూర ఈ సముదాయంలో మూడోది. మధ్యమక్కా కాలంలో అవతరింపజేయబడింది. ఈ సూరాలో 49 ఆయతులు ఉన్నాయి. ఇక ఈ సూరా యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. తూర్ పర్వతం సాక్షిగా. ఈ తూర్ పర్వతం మీదే మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానవతాలాతో మాట్లాడారు. దీని మరొక పేరు తూర్ సినాయి అని కూడా ఉంది. రాయబడిన గ్రంథం సాక్షిగా. విప్పబడిన చర్మపత్రం మీద అంటే రాతకు అనువయ్యేటట్లు పదును చేసిన గొర్రెతోలు చర్మపత్ర రాతప్రతి. చిరకాల సందర్శనాలయం సాక్షిగా అంటే బైతుల్ మామూర్ 7వ ఆకాశం మీద ఉన్న ఆలయం. అక్కడ దైవదూతలు అల్లాహ్ సుబ్హానవతాలాను ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు అక్కడకు 70,000 దైవదూతలు ఆరాధన కోసం వస్తారు. అయినా వారికి పునరుత్థాన దినం వరకు రెండోసారి దాన్ని దర్శనం చేసే అవకాశం దొరకదు. మా అమూర్ అంటే నిండి ఉన్న ప్రదేశం అని అర్థం. కాబట్టి కొందరు వ్యాఖ్యతలో బైతుల్ మా అమూర్ అంటే మక్కాలోని కాబా అని కూడా అంటారు. ఎందుకంటే అది కూడా ఎల్లప్పుడూ అక్కడికి ఆరాధన కొరకు వచ్చే ప్రజలతో నిండి ఉంటుంది. పైకెత్తబడిన కప్పు సాక్షిగా, ఉప్పొంగే సముద్రం సాక్షిగా, నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష సంభవించనున్నది. దాన్ని తప్పించేవాడు ఎవ్వడూ లేడు. ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు, అప్పుడు ఆ రోజు అసత్యవాదులకు వినాశనముంది. ఎవరైతే వృథా మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారో వారు నరకాగ్నిలోకి నెట్టుతూ తోయబడే రోజు. వారితో ఇలా అనబడుతుంది, మీరు అసత్యమని నిరాకరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే. ఇది మంత్రజాలమా, లేక దీన్ని మీరు చూడలేకపోతున్నారా? ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా సహనం వహించకపోయినా అంతా మీకు సమానమే. నిశ్చయంగా మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది. నిశ్చయంగా భయభక్తులు కలవారు స్వర్గవనాలలో సుఖ సంతోషాల్లో ఉంటారు. వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగమంటే నరకశిక్ష నుండి కాపాడాడు. వారితో ఇలా అనబడుతుంది, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి, తాగండి. వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చునుంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము. మరియు ఎవరైతే విశ్వసించారో మరియు వారి సంతానం వారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో అలాంటి వారిని వారి సంతానంతో స్వర్గంలో కలుపుతాం. మరియు వారి కర్మలలో వారికి ఏమాత్రం నష్టం కలిగించం. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం మానవుడు మరణిస్తే అతని కర్మలు ఆగిపోతాయి. కాని 3 విషయాల పుణ్యఫలితం మరణించిన తరువాత కూడా దొరుకుతూ ఉంటుంది. అందులో ఒకటిది సదకాయే జారియా, రెండోది అతడు వదిలిన జ్ఞానం, దేనితోనైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారు. మూడోది సద్వర్తనులైన సంతానం, ఎవరైతే అతని కొరకు ప్రార్థిస్తూ ఉంటారో. మరియు మేము వారికి వారు కోరే ఫలాల్ని మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాం. ఆ స్వర్గంలో వారు ఒకరికొకరు మధుపాత్ర మార్చుకుంటూ ఉంటారు. దాన్ని తాగడం వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు. దాచబడిన ముత్యాల వంటి బాలురు వారి సేవ కొరకు వారి చుట్టుపక్కలలో తిరుగుతూ ఉంటారు. మరియు వారు ఒకరివైపుకొకరు మరలి పరస్పరం తమ గతించిన జీవితాల్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారు ఇలా అంటారు, వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు అల్లా శిక్షకు భయపడుతూ ఉండేవారం. కావున నిశ్చయంగా అల్లా మనమీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు. నిశ్చయంగా మనం ఇంతకు పూర్వం ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవారం. నిశ్చయంగా ఆయన మహోపకారి, అపార కరుణాప్రదాత. కావున ఓ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం,
నీవు హితోపదేశం చేస్తూ ఉండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్యుడవు కావు, మరియు పిచ్చివాడవు కావు. లేదా వారు, ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము అనంటున్నారా? అంటే అకస్మాత్తుగా జరిగే సంఘటన గురించి. ఇది మరణపు పేర్లలో ఒకటి. అంటే కాలక్రమంలో సంభవించే ఉపద్రవం లేక దుర్ఘటన. వారితో ఇలా అను, మీరు ఎదురు చూస్తూ ఉండండి. నిశ్చయంగా నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను. ఏ, వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా? ఏ, వారు ఇతనే ఈ సందేశాన్ని కల్పించుకున్నాడు అనంటున్నారా? అలా కాదు. వారు అస్సలు విశ్వసించదలుచుకోలేదు. వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని రచించి తెమ్మను. వారు ఏ సృష్టికర్త లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? లేక వారు ఆకాశాల్ని మరియు భూమిని సృష్టించారా? అలా కాదు. అసలు వారికి విశ్వాసమే లేదు. వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలేవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా? వారి దగ్గర నిచ్చెనేదైనా ఉందా? దాంతో పైకెక్కి వారు దేవదూతల మాటలు వినడానికి? అలా అయితే వారిలో ఎవడైతే విన్నాడో అతన్ని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను. ఆయనకు కూతుళ్ళు మరియు మీకేమో కుమారులా? ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నీవు వారితో ఏవైనా ప్రతిఫలమడుగుతున్నావా? వారు రుణభారంతో అణిగిపోవడానికి? లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దాన్ని రాసిపెట్టారా? లేక వారేదైనా పన్నాగం పన్నదల్చారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో వారే పన్నాగానికి గురవుతారు. లేక వారికి అల్లా కాకుండా మరొక ఆరాధ్య దేవుడున్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లా అతీతుడు. ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలిపడ్డం చూసినా ఇవి దట్టమైన మేఘాలు అననేవారు. కావున వారు తమ తీర్పు దినాన్ని దర్శించే వరకు వారిని వదిలిపెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడిపోతారు. ఆ రోజు వారి పన్నాగం వారికి ఏమాత్రం పనికిరాదు, మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు. మరియు నిశ్చయంగా దుర్మార్గానికి పాల్పడిన వారికి ఇదే కాక మరొక శిక్ష కూడా ఉంది. కాని వారిలో చాలామందికి అది తెలీదు. కావున ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నీవు నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినప్పుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రివేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు. అంటే తహజ్జుద్ నమాజ్. దైవప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ తహజ్జుద్ నమాజ్ చేసేవారు. మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను. అంటే ఫజర్ నమాజ్ వేళ చేసి సున్నత్లు. దైవప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం ఫజర్ యొక్క 2 సున్నతులు ఈ లోకం మరియు దానిలో ఉన్నవాటన్నింటికంటే గొప్పవి.